ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు తెలుపుచున్నాను. ఈ దినం ప్రభు ఇచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, మరి ఈ దిన ప్రత్యేకత అంటే యాష్ వెడ్నెస్డే, భస్మ బుధవారం అని చెప్పుకుంటుంటాము. క్రీస్తు మన కొరకు పడిన శ్రమ కాలము అని కూడా మనము ధ్యానించుకుంటుంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా దైవ వాక్యాన్ని మనం ధ్యానించుకోవటానికి ప్రభు కృపనిచ్చారు. దేవునికి వందనాలు చెల్లించుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనములు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఈరోజు మనం తీసుకుంటున్న అంశము పరిమళమైన వాసన. పరిమళం అంటేనే వాసన ఒక రకంగా. మరి పరిమళముగా ఎలా ఉండాలి? పరిమళమైన వాసనగా మనం ఉండాలని తండ్రి ఇష్టపడుతున్నాడు. వాక్యమును మనం చూసినట్లయితే క్రీస్తు మిమ్మును ప్రేమించి, యేసు క్రీస్తు ప్రభువుల వారు నిన్ను నన్ను మనలందరినీ కూడా ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, అంటే మనము పరిమళ వాసనగా ఉండాలంటే ప్రభువు తన్ను తాను అప్పగించుకున్నారు, అర్పణముగా అర్పించుకున్నారు. కనుక నీవు నేను పరిమళ వాసన. మనం చూసినట్లయితే ఏదైనా దుర్వాసన రాగానే మనకు తెలియకుండానే మన ముక్కులు మనకు చెప్పేస్తూనే ఉంటాయి, ఇక్కడ ఏదో చెడు వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది, పక్కకు తప్పుకోండి, లేదా వెంటనే ముక్కు మూసుకోవడం, ఇలాంటివన్నీ మనం చేస్తుంటాం. అయితే మరి నిజంగానే మనము కూడా అదే స్థితిలో ఉండవచ్చు. అందుకే ఇక్కడ వాక్యము ఏమని చెప్తుంది, అపోస్తలుడైన పౌలు గారు లేఖలు రాస్తూ ఆ లేఖలలో ఇది కూడా ఒకటి ఏంటంటే, మీరు పరిమళ వాసనగా ఉండుటకు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాను. అర్పణముగా కూడా తనే అయిపోయాడు, బలిగా కూడా తనే అయిపోయాడు. ఎందుకంటే మనము దుర్వాసన చేత, చెడ్డ వాసన చేత, ఇష్టం లేని బ్రతుకుతున్న ఆ సమయంలో ప్రభు నా బిడ్డలు అలా ఉండకూడదు, నా బిడ్డల కొరకు నేనే ఒక అర్పణగా, నేనే ఒక దివ్యమైన అర్పణగా, అంతేకాదు నేనే బలిగా నేను అప్పగించబడతాను అని ప్రభు తన్ను తాను తగ్గించుకొని ఒక తీర్మానం చేత వచ్చారు. ఎందుకంటే నీవు నేను పరిమళ వాసనగా ఉండాలి. నీవు నేను పరిమళ వాసనగా ఉన్నప్పుడు అనేకులు మన వాసన అనగానే మరి ఏదో మనము స్ప్రేలు చేసుకొని ఆ సెంటు ఇది అవి కాదండి. ఇక్కడ మన జీవితమే ఒక పరిమళ వాసనగా ఉండాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నడుచుకున్నట్లయితే మరి ఇతరులకు కూడాను దేవునికి కూడాను పరిమళ వాసనగా మనం ఉండాలని ప్రభువు అయితే తన్ను తాను బలిగాను అర్పణగాను తనే అర్పించుకున్నారు. అంటే ఒక రకంగా మనము పరిమళ వాసనగా ఉండాలంటే ఒక బలి చెందాలి. ఆ బలి ఏంటంటే గొర్రెల చేతను, మేకల చేతను, ఎడ్ల చేతను అయ్యే బలి కాదు, అర్పణగాను బలిగాను యేసుక్రీస్తు ప్రభువే వచ్చారు. ఆయన తన పోలిక చొప్పున తన రూపంలో నిన్ను నన్ను సృజించుకున్నారు. కనుక మనము దుర్వాసన చేత, పాపము చేత, కంపు చేత, మలినములో మనం ఉండకూడదని ప్రభువే తనను తాను స్వయంగా అర్పణగా, అంతేకాదు బలిగా కూడా, ఆయనే అర్పణ, ఆయనే బలి, మన కొరకు బలి చెందారు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనను. తను చేసినటువంటి క్రియ, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసినటువంటి ఒక క్రియ, మాట కాదు, అది మాటతో కూడినటువంటి క్రియ, రెండు జరిపించడము మనం ఇక్కడ చూస్తుంటున్నాం. తనను తాను అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రభువేమో మనల్ని ప్రేమించి అర్పణగాను బలిగా అర్పించుకున్నాడు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మనము ప్రేమ కలిగి నడుచుకోవాలని దైవ వాక్యం ఈరోజు సెలవిస్తుంది. మనము బలి చెందాల్సిన అవసరం లేదు, మనం ఒక అర్పణ కావాల్సిన అవసరం లేదు. అదంతా కూడా ప్రభువు మన పట్ల చూపిన ప్రేమ ద్వారా ఆయన అర్పించుకున్నాడు, బలి చెందాడు. ఆ బలి ద్వారానే పరిమళమైన వాసనగానే నీవు నేను ఉండాలని తండ్రి ఇష్టపడటం మనం చూస్తుంటున్నాం.
అదే అపోస్తలుడైన పౌలు గారు సంఘాలకి ఉపదేశిస్తున్నారు. ఈరోజు మనకి కూడా ఒక ప్రత్యేక దినం. మనము చాలా వరకు శ్రమ కాలాన్ని జరుపుకుంటున్న వారి అందరి కొరకు ఇది నిజంగానే ప్రభువు నేను పరిమళ వాసనగా ఉండాలి, ఒక లెంట్ డేస్లోనే ఉంటే సరిపోతుందా అంటే కాదు, మన జీవితాంతం కూడా పరిమళ వాసనగా ఉండాలి. ఎందుకంటే ప్రభు ఒక్క మారే మన కొరకు తను అర్పించుకున్నారు, బలి చెందారు. మనము పరిమళ వాసనగా ఉండాలని తండ్రి ఇష్టపడుతున్నారు. కనుక మన జీవితకాలం అంతా కూడా నేను దేవునికిని, నా ఇరుగు పొరుగుకిని, సమాజంలోను, సంఘములోను, కుటుంబంలోను పరిమళ వాసనగా ఉండినట్లు నన్ను సిద్ధపరచు తండ్రి అని మనము ధ్యానించుకుంటూ ప్రభువును అడుక్కునే బిడ్డలంగా మనం ఉండాలి. అలాగే చూస్తే మత్తయి సువార్తలో ఒక మాటను చదువుకుందాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ఇక్కడ మనం చూస్తే ప్రభు ఎందుకు వచ్చారో అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే సువార్త భాగంలో మత్తయి సువార్తలో 20వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువు లోక రక్షకుడు, ఆయన సృష్టికర్త, సమస్తమును ఎరిగినటువంటి ఆ ప్రభువు ఆయన ఎలా ఈ లోకానికి వచ్చాడు అని అంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని దైవవాక్యం ఈరోజు మనకు సెలవిస్తుంది. అనగా యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడుగా భూలోకానికి వచ్చాడు. ఆ భూలోకములో నీకు నాకు పరిచారం చేయడానికి, అనగా మనకు తెలుసు అనేకులను స్వస్థపరిచారు, అనేకులకు కావలసిన అన్న వస్త్రముల చేత దేవుడు ఆదుకున్న సంఘటనలు, సందర్భములు పరిశుద్ధ లేఖనములలో చాలాసార్లు ఉన్నాయి. మనకు పరిచారం చేశాడు. అనగా మనం చూసినట్లయితే తను ఏర్పాటు చేసుకున్న శిష్యులందరినీ ఒక చోట కూర్చోబెట్టి వారి పాదములు కడిగాడు. పరిచారం అంటే ఇంకా అంతకంటే తనను తాను తగ్గించుకొని రిక్తునిగా ఉండి మరి తను టవల్ తీసుకొని నడుముకు కట్టుకొని శిష్యుల యొక్క పాదములు కడిగాడు. అనగా దీనత్వమును యేసుక్రీస్తు ప్రభుల వారు చూపించారు. అందు గురించే ఇక్కడ వాక్యం మనం చదువుతున్నాము. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును, అనగా పరిచారము చాలా చేసి ఉంటున్నారు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం. మనకు విమోచన రావాలి అని అంటే క్రయధనముగా క్రయం చెల్లించాలి. ప్రభువే చెల్లించారు. అందుకే మనం ఇందాక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చూసాం. యేసుక్రీస్తు ప్రభువు తన్ను తాను బలిగా అర్పణముగా అర్పించుకొని, ఎందుకు అంటే నీవు నేను పరిమళ వాసనంగా రావాలి, పరిమళ సుమములు వెదజల్లే వారంగా మనం ఉండాలని తండ్రి యొక్క చిత్తమై ఉంటున్నది. ఇక్కడ చూస్తే కూడా పరిచారం చేయించుకోవటానికి రాలేదు, కానీ పరిచారం చేయటానికి వచ్చారు, పరిచారం చేసి చూపించారు. అంతేకాదు అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయధనమును చెల్లించారు. ప్రభు ఈ లోకానికి వచ్చింది మనకి చూస్తున్నాము. పరిమళ వాసన అంటే ఇవన్నీ చేస్తేనే ఆ పరిమళ వాసనలు మనము వెదజల్లే వారంగా మనం ఉంటున్నాం. కనుక మనము ప్రభువుని ధ్యానిస్తూ విశ్వసిస్తూ ఉన్న సమయంలో నిజంగానే నేను పరిమళ వాసనగా ఉంటున్నానా లేదా? ప్రభు నా కొరకు బలి చెందారు. ఆయన బలి, ఆయన నా పాప దోషమునంతటిని కూడా కడిగి విమోచించారు, నాకు క్రయం చెల్లించారు. నేను పరిమళ వాసనగా ఉంటున్నానా, ఇంకను పాప కూపంలో పడి దుర్వాసనలాగా ఉంటున్నానా అని కూడా మనల్ని మనం ఒకసారి సరి చేసుకోవాలి. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాము. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారికి పెట్టినటువంటి ఒక బిరుదు, పేరులాగా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్లల మౌనము ధరించి వహించి లోక పాప భారమునంతా కూడా తన భుజస్కంధాల మీద మోయడానికి సిద్ధపడి తన్ను తాను అర్పించుకొని
అర్పణగా అర్పించుకున్నాడు, బలిగా చేయబడినాడు. అందుగురించే ఆరంభంలోనే చూస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను పలికినటువంటి మాట, దేవుని గొర్రెపిల్ల, లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్లగా ప్రభుల వారు భూలోకానికి అరుదించారు. ఒక గొర్రె పిల్ల ఎలాగైతే మౌనము వహించి బలికి ముందు ఉంటుందో ప్రభువు కూడా అలాగే నీ కొరకు నా కొరకు బలి చేయబడినారని మనము జ్ఞాపకంకు తెచ్చుకోవాలి. కనుక ఈ యొక్క శ్రమ కాలములో ప్రభువుని గూర్చినటువంటి అనేక విషయాలు మన చేతికి ఇవ్వబడిన అవి ధ్యానిస్తూ పరిమళ వాసనగా ఎలా ఉండాలో చూపించే మార్గమే పరిశుద్ధ గ్రంథం. దీంట్లోని మాటల్ని వెతుక్కొని మన జీవితాలని సరిచేసుకోవాలి. అలాగే చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం సంపూర్ణులుగా చేసి ఉంటున్నారు. ఒకటే బలి, ఒకటే అర్పణ. ఈ ఒక్క అర్పణ చేత, ఈ ఒక్క బలి చేత మనం పరిశుద్ధులంగా మారినామంటే సదాకాలము సంపూర్ణులుగా చేసి తీర్చిదిద్దాలని మన కొరకు ప్రభు వేంచి చూస్తున్నాడు. కనుక ప్రభువు నా కొరకు నీ కొరకు అర్పించుకున్న తన శరీరాన్ని, మరి అంతేకాదు అర్పించుకున్న తన శరీర రక్తములను మనం జ్ఞాపకం చేసుకుంటాము. ఈ లెంట్లో మనం అనేక మార్లు ప్రభువు మన కొరకు పడిన శ్రమలు తలపోసుకుంటూ ధ్యానిస్తామే. కానీ నేను పరిమళ వాసనగా ఉన్నానా? ప్రభు అయితే ఎప్పుడో నా కొరకు క్రయం చెల్లించారు, విమోచన కొరకు ఆయన క్రయం చెల్లించారు, అర్పణగా ఆయనే అప్పగించబడినారు, బలిగా ఆయనే చేయబడినారు. సంపూర్ణులుగా చేయడానికి సిద్ధపడిన వారిని సంపూర్ణులుగా చేయడానికి సదాకాలము వేంచేస్తూ చూస్తూ మన కొరకు ఎదురు చూస్తున్నారు. కనుక పరిమళ వాసనగా ఉండి దేవునికి సమీపస్తులుగా మనం ఉన్నట్లయితే చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతున్నాను 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అనగా పరిమళ వాసన వచ్చువారిగా మనల్ని చేసి ఉంటున్నాడు. ఎందుకంటే ఒకే అర్పణ, ఒకే బలి, ఆ బలిలో మనమందరము విమోచింపబడి మనము పరిశుద్ధపరచబడినట్లయితే సదాకాలము మనల్ని సంపూర్ణులుగా చేసి ఆయన రాజ్యమునకు చేర్చుకోవడానికి ఎదురు చూస్తూ వేంచేస్తూ మన కొరకు ఎదురు చూస్తున్నారు. కనుక ఒక్కసారి మనము ధ్యానించుకున్న ప్రతిదీ కూడా మన హృదయములో నెమరు వేసుకుంటూ నిజంగానే ప్రభు అయితే నన్ను పరిమళ వాసనగా ఉండటానికి, నన్ను ప్రేమించి నా పాప దోషముల నిమిత్తము బలి అయ్యారు. మరి నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను, నా ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది అని ఒక్కసారి మనల్ని మనము సరిచేసుకొని ఈ శ్రమకాలమే కాకుండా జీవితకాలం అంతయు కూడా మనము పరిమళ వాసన వెదజల్లే బిడ్డలంగా ఉండినట్లు ప్రభు మనందరినీ తీర్చిదిద్దునుగాక. ఆమేన్.